హాయ్ అండి. ఈరోజైతే ఒక యూనిట్ చిప్స్ అయితే తోలిచ్చామండి మొన్న. ఇప్పుడైతే ఒక యూనిట్ ఇసుక అయితే తోలిస్తున్నామండి. ఇప్పుడైతే తాటర్తో అయితే ఇసుకనైతే అన్లోడ్ అయితే చేస్తున్నారండి. ఒక యూనిట్ చిప్స్ అయితేనండి 2500 అండి. ఒక యూనిట్ ఇసుక కూడా 2500 అండి. ఇప్పుడైతే ఇసుక అయితే అన్లోడ్ అయితే చేసేసారండి. ఇప్పుడైతే ఆయనకైతే మంచినీళ్ళు అయితే ఎట్టుకెళ్తున్నానండి. ఇసుక అయితే అన్లోడ్ అయితే చేసేసారండి. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నారండి. మా ఇంటి దగ్గర అయితే ఈ సొంత అయితే మొత్తం అయితే పోరింగ్ అయితే చేయలేదండి. ఈ పోరింగ్ చేయడానికి అయితే మేమైతే ఇసుక మెట్లు అయితే వేయించామండి. ఈ పని చేపించాకైతే బంట వాళ్ళని మేస్త్రులను అయితే పెట్టుకోవాలండి. ఈ బారు పోరింగ్ అయితే లాగారండి. ఇవన్నీ మేస్త్రి గారు అయితే వచ్చి ఈ నేలంతా సమానం చేసి సరి చేసిమని చెప్పారండి. మేస్త్రి గారు వచ్చి మేమైతే ఇవన్నీ సరి చేసి లేబుల్ చేస్తామండి. ఈ సొందులోనైతే ర్యాంప్ వస్తుందండి. ఈ ర్యాంప్కి అయితే మనకైతే మట్టి పోయమన్నారండి. దీనికి కూడా మట్టి పోతామండి మేము. ఈ సొందుకు కూడా మట్టి వేయాలండి. ఈ పోరింగ్లో అయితే ఇదిగోండి దెమ్మగా పడుతుంది కదండి. ఈ దెమ్మకా నుంచి ఇదంతా ఇలాగా లేవల్గా పోరింగ్లో అయితే ర్యాంప్కి మట్టి వేయమన్నారండి మేస్త్రి గారు. మట్టి అయితే పోతామండి. ఇదిగోండి ఇసుక ఒక యూనిట్, మెట్లోకి యూనిట్, ఈ రెండు అయితే వేయించామండి. అయితే వీటి జతకైతే టాఫీ మేస్త్రి గారు ఒక 20 బత్తాలు సిమెంట్ పడుతుంది అని అన్నారండి. ఒకవేళ తర్వాత తక్కువ అయితే తెచ్చుకుందాం, అందాక ఒక 20 బత్తాలు సిమెంట్ తోలు అన్నారండి. ఒక 20 బత్తాలు సిమెంట్ బత్తాలు అయితే తోలుతామండి. ఈ రెండిట్లు జతకండి. ఆశా వర్కర్లకు అందరికీ మీటింగ్ పెట్టారు ఈరోజు. ఇది గిఫ్ట్ ఇచ్చారు. అందరికీ ఇచ్చారు అత్తయ్య? అందరికీ ఇచ్చారు. ఏం గిఫ్ట్ ఇస్తారో చూద్దామండి. ఎంతమంది అందరంటే మొత్తం ఎంతమంది ఆశా వర్కర్లు మన ఊరు నుండి? మన ఊరు నుంచి అంటే మన ఊరు నుంచి ఎనమండుగురు, యాదవోళ్ళ నుంచి ఎనమండుగురు, అలాగా దేవర మొత్తం ఎనమండుగురికి ఇవే ఇచ్చారు పాప. మనం మొత్తం ఎనమండుగురికి ఇవే బాక్సులు. అది అట్ట మీద చూసి అడ్డు బాక్స్ అని అనుకున్నాను, కానీ ఒకటి ఉండగా ఓపెన్ చేద్దాం అనుకున్నాము. ఓపెన్ చేయలేదు. ఇంటికి వెళ్ళాక అన్నమైన వేసుకోవచ్చు, టిఫిన్ అయినా వేసుకోవచ్చు, ఇడ్లీలు అయినా వేసుకోవచ్చు, ఏ అయినా వండుకుని చక్కగా హాట్ బాక్స్ సైజ్ స్పూన్ తోడు ఎప్పుడు ఇచ్చినా కానీ మంచి ఖరీదీయే మంచిగా ఇస్తారు. జిప్పులు పెట్టాను. ముందుసారి కుక్కర్ ఇచ్చినట్టు. ముందుసారి కుక్కర్ ఇచ్చారు. సాయి స్ఫూర్తి హాస్పిటల్లో నర్సులకి ఎప్పుడు ఇచ్చినా మంచి గిఫ్ట్లే ఇస్తారు. ముందుసారి కుక్కర్ ఇచ్చారు, ఈసారి హాట్ బాక్స్ ఇచ్చారు. సాయి స్ఫూర్తి హాస్పిటల్లో డాక్టర్ గారులు అయితే ఆశా వర్కర్లకి మంచి గిఫ్ట్లు అయితే ఇస్తున్నారండి. ముందుసారి అయితే మా అత్తయ్య గారికి కుక్కర్ అయితే ఇచ్చారండి, కేజీ కుక్కరే. ఇప్పుడైతే ఈ హాట్ బాక్స్ అయితే ఇచ్చారండి. మంచి గిఫ్ట్లే ఇస్తున్నారండి. ఇదైతే కేజీ అన్నం అయితే పట్టేద్దండి. ఇందులోను బిర్యానీ వేసుకోవచ్చండి, టిఫిన్ వేసుకోవచ్చు, రైస్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చండి. వేడిగా ఉంటుందండి ఇందులో. సండే రోజున పిల్లలకి సెలవు ఉంటుంది కదా, అందుకని మా ఆయన గారు పిల్లలిద్దరూ అయితే
మేము ఫ్లోరింగ్ లాగడానికి అయితే నేలంతా సరి సమానం అయితే చేయమన్నాడండి మా అన్నయ్య టాపీ మేస్త్రి. అదిగోండి మా ఆయన గారు అయితే మట్టి అయితే లాగుతున్నాడండి. ఫ్లోరింగ్ అయితే లాగడానికి అయితే మేమైతే మొత్తం ఇలాగ పని అయితే చేసుకుంటున్నామండి. చాలా కష్టపడి అయితే లాగుతున్నాడండి మట్టి అయితే మా ఆయన గారు. మా పిల్లలిద్దరు కూడా అయితే చాలా పని అయితే చేస్తున్నారండి. నిన్న సాయంత్రం దాకా అయితే ఈ పనే సరిపోయిందండి మా ఆయన గారికి పిల్లలిద్దరికి. నేను సాయం చేద్దామంటే మరి నాకు అమ్మ మొన్నటిదాకా జ్వరం కదండి, అందుకని సుబ్బలక్ష్మి నువ్వేం పని చేయొద్దు మేము చేస్తాంలే అని అన్నాడండి మా ఆయన గారు. మా ఆయన గారు పిల్లలిద్దరూ కూడా అలాగ పని అయితే చేసేసారండి నిన్న. అదిగోండి మా పెద్ద అబ్బాయి కూడా చాలా పని అయితే చేస్తున్నాడండి. మా ఆయన గారికి సాయం చేస్తున్నాడండి. అదిగోండి మట్టి అయితే పడుతున్నాడండి గుణపంతో మా ఆయన గారు. అదిగోండి మా అబ్బాయి అయితే పారతో అయితే మట్టి అయితే తీస్తున్నాడండి. మా పెద్ద అబ్బాయి అయితే చాలా పని చేస్తున్నాడండి. అదిగోండి లాగుతున్నాడండి, చాలా పన్నాడు మా పెద్ద అబ్బాయి. అదిగోండి గమళలోకి అయితే ఇస్తున్నాడండి మట్టి మా ఆయన గారు కొడుతుంటే. అదిగోండి గమళలోకి అయితే ఇస్తాడు మా ఆయన గారు అయితే. అదిగోండి మట్టి అయితే పడుతున్నాడండి. మట్టి అయితే లాగుతున్నాడండి మా ఆయన గారు. సరి సమానంగా చేస్తున్నాడండి నేలని. చాలామంది సబ్స్క్రైబర్లు అక్క ఏమన్నా ఫ్లోరింగ్ లాగించక్క అని అంటున్నారండి. అందుకనే మేమైతే ఇంకా ఫ్లోరింగ్ అయితే లాగడానికి ఇవన్నీ అయితే సిద్ధం చేసుకుంటున్నామండి మేము. అదిగోండి మా ఆయన గారు మళ్ళీ పారతో అయితే మట్టి అయితే తీస్తున్నారు. చాలా కష్టపడి చేస్తున్నాడండి మా ఆయన గారు, ఎండలోను పిల్లలిద్దరూను కష్టపడి అయితే చేస్తున్నారండి ఫ్లోరింగ్ అయితే లాగడానికి అండి. బాత్రూమ్ కాడ నుండి ఈశాన్య మూల వరకు, అదిగోండి ఈశాన్య మూల వరకు మొత్తం మట్టి అంతా లేవులుగా అలా పొడి చేసి సరి సమానంగా చేసేస్తున్నారండి. మేస్త్రి అన్నాయండి మొత్తం సరి సమానం చేసి అయితే మేము ఫ్లోరింగ్ లాగేస్తామని అన్నాడండి. మెట్లో ఇసుక కూడా మేము తోలి చేసుకున్నామండి నిన్న. Baby, baby, don't cry. Mommy, do chicken fry. Daddy like a butterfly. Butterfly, butterfly. Where are you going? House in the garden. What are you doing? Dancing, dancing. Baba, black sheep. Have you any wool? Yes, sir. 3 bags full. One for my master, one for my dad, one for the little boy who lives at the land. గులాబీ పువ్వు పూసింది, చెప్పన వాసన వచ్చింది, రారమ్మని పిలిచింది, దాని పక్కన ముల్లుంది, అయ్యో బాబాయ్ గుచ్చుకుంది. 5 little fingers, clap, clap, clap. 4 little fingers, butterfly, butterfly. 3 little fingers, okay, okay. 2 little fingers, peace, peace. 1 little finger, A for apple, B for ball, C for cat, D for doll, E for like my ABC, soon you great my I will. ఇదిగోండి పొద్దున్న అయితే మేమైతే 1 గంట సేపు అయితే చేసాం పని. అలాగే ప్రార్థన నుంచి వచ్చిన తర్వాత కనుమ పని అయితే మధ్యాహ్నం నుంచి మళ్ళీ సాయంత్రం 5 ఆ టైం దాకా అయితే మాకు ఈ లెవెల్ జాతం అయితే సరిపోయిందండి.
నాకు మా పిల్లలకి అయితే ఈ మొత్తం అయితే ఈ లేవులు చేతమే సరిపోతుందండి. మొత్తం అయితే ఇలాగైతే లేవులు అయితే చేసేసామండి. మొత్తం అంతాను మేము మొత్తం బాత్రూమ్ వైపు కూడా మొత్తం లేవులు చేసామండి. అది కూడా చూపిస్తానండి, చూడండి. మొత్తం అయితే ఇలాగ లేవులు చేసేసామండి. ఇదిగోండి ఈ బాత్రూమ్ వైపు కూడా మొత్తం అదంతా గీకి మొత్తం మట్టి అంతా లేవులుగా సమానంగా మొత్తం అయితే చేసేసామండి. టాఫీ మేస్త్రి గారు ఒకసారి వచ్చి చూసి లేవులు ఎలాగుంది ఏంటో చూసి ఏమైనా తక్కువ అయితే ఏమన్నా ఇసుక అయితే కొంచెం అయితే జల్లుతామండి. ఇంకా తక్కువ అయితే ఇంత మట్టుకు అయితే ఇలాగైతే లేవులు చేసామండి. ఇలాగ ఈ బారు కడకాలుగా అయితే లేవులు చేసామండి మట్టి. సైకిల్ షాప్ కాడికి అయితే మేమైతే పట్టుకెళ్ళిపోయామండి. సైకిల్ ఆయన అయితే ఏమేమి పోయినాయో ఏంటని చూస్తున్నాడండి. మొత్తం ఏమేమి పోయినాయో ఏంటో చూసి సైకిల్ అయితే బాగు చేస్తున్నాను అన్నాడండి ఆయన. వెనకాల అయితే త్రిబుల్ పోయింది అన్నాడండి. వెనకాల త్రిబుల్ బాక్సులు వేయించుకోవాలన్నాడండి. ఎదరేమో మొత్తం బటన్ సెట్ మొత్తం పోయింది అన్నాడండి. ఎదర టైర్ కూడా బాక్సులు కూడా అరిగిపోయినాయి అన్నాడండి. టైర్ కూడా అల్లాడేస్తుంది అంటున్నాడు. మొత్తం వేసేసుకోవాలన్నాడండి. అయితే ఎదర వెనకాల కూడా మొత్తం వేసేయమన్నామండి. బాటను కూడా వేసేయమన్నామండి. మొత్తం అయితే వేసేస్తున్నాడండి ఆయన. సరే అయితే వేసేయండి అని చెప్పామండి. చిన్నపిల్లోడి సైకిల్ ఉంది కదండి, చిన్నపిల్లోడి సైకిల్ ఏమో బ్రేకులు గట్టా పోయినాయండి. బ్రేకులను ఇంకా చిన్న పనిముట్లలో ఊడిపోయినాయండి. నట్లు గట్టా పోయినాయండి. బ్రేకులు కూడా పడతలేదు అన్నాడు. అవి కూడా మొత్తం వేసేస్తున్నాడండి. మొత్తం అయితే 2 సైకిల్ మీద అయితే ఆయన అయితేనండి 650 ఇమ్మన్నాడు. ఇక మేమైతే బేరం అడిగాం కదండి, అందుకని అయితే 600 అయితే ఇవ్వండి అని అన్నాడండి ఆయన. సరేనండి వేసేస్తామండి, 600 ఇచ్చేస్తామండి, మొత్తం అన్నీ వేసేయండి అన్నామండి. అయితే బాక్సులు లేవు తెస్తాను ఆగానని బాక్సులు అయితే తెస్తాకనని మా ఆయన అయితే మమ్మల్ని ఆఫ్ చేసి ఆయన అయితే బాక్సులు అయితే తెస్తాకైతే వెళ్ళి తెచ్చి వేసాడండి మాకు సైకిల్కి. సైకిల్ అయితే నీట్గా 2 సైకిళ్ళు అయితే శుభ్రంగా అయితే బాగు చేసి మాకైతే ఇచ్చాడండి. 600 అయితే ఇచ్చామండి మేము ఆయనకి. పాటం చెట్టు ఒకటి, వెనకాల బాల్సులు ఫోన్లు, వెనకాల పిరువులు, దగ్గర బాల్సులు ఫోన్లు. ఎంత అండి మొత్తం? మొత్తం వాటి సామాన్ 600 అయింది. 600 అయినాయండి. ఇదిగోండి మొత్తం 600 అయినాయి అన్నారండి ఈయన. ఇదిగోండి 100 కాగితమును 500 కాగితం అండి. 600 అయితే ఈయనకైతే ఇచ్చేసామండి.